వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు, ఆ బలం దేవునిదే. పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు, పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు, ఆ బలం దేవునిదే, ఆ బలం దేవునిదే. పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు, ఆ బలం దేవునిదే, ఆ బలం దేవునిదే. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, మన పితరులను నడిపించిన దేవుడు. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, తన ప్రజలను నడిపించిన దేవుడు. నిన్ను విడువడెన్నడు, ఎడబాయడు, నిన్ను విడువడెన్నడు, ఎడబాయడు. పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు, పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు, నీ బలం దేవునిదే, నీ బలం దేవునిదే. పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు, నీ బలం దేవునిదే, నీ బలం దేవునిదే. ఆకాశమందున్నాడు దురాత్మల సమూహం, నిన్నెదిరింపజాలదు. ఆకాశమందున్న దురాత్మల సమూహం, నిన్నెదిరింపజాలదు. పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు, పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు, నీ బలం దేవునిదే, నీ బలం దేవునిదే. పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు, నీ బలం దేవునిదే.
మిన్నయైనది, సింహాల బలము కన్న మిన్నయైనది, అగ్ని బలము కన్న మిన్నయైనది, అగ్ని బలము కన్న మిన్నయైనది. పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు, పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు. నీ బలం దేవునిదే, నీ బలం దేవునిదే. రోగ బలము కన్న మిన్నయైనది, సతాను బలము కన్న మిన్నయైనది, రోగ బలము కన్న మిన్నయైనది, పాప బలము కన్న మిన్నయైనది. పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు, పరిస్థితులు మారిన ప్రభావం విడిచిపోదు. నీ బలం దేవునిదే, నీ బలం దేవునిదే, నీ బలం దేవునిదే. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తియు మిక్కిలి కృపగల దేవా, ఈ సమయంలో దేవా నీవు నాలో ఉండి నాతో ఉండి మాట్లాడి మహిమ పొందుమని. ఇదిగో ప్రభా, దేవుని పిల్లలమైన మేము దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని కోరి నీవు పిలిచావు గనుక నీ గుణాతిశయాలు ప్రచురించే రాజులైన యాజక సమూహముగాను, దేవుని సొత్తైన ప్రజలుగా పరిశుద్ధ జనముగా ఉండటానికి మమ్మల్ని మీరు పిలుచుకున్నారు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి. అందుకని నీకు స్తోత్రం. నన్ను మరుగు చేసి మాట్లాడి మహిమ పొందుమని యేసు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని మాటలు వింటే దీవెనలు వస్తాయి మనకి. అవి శ్రద్ధగా వినటం వల్ల, ఆసక్తిగా వినటం వల్ల మనం వాటిలో ఉన్న విలువ, వాటిలో ఉన్న జీవం, వాటిలో ఉన్న మహిమను కూడా మనం పొందగలం. అందుకే యేసు చెవి గలవాడు విన్నుగాక అన్నాడు. వింటాక కూడా వినే చెవి కావాలి. ఆయన్ని చూడాలన్నా హృదయశుద్ధి కావాలి. కనుక వినాలన్నా చూడాలన్నా దేవుడు మనల్ని తన దగ్గరకు ఆకర్షించుకోవాలి. యేసు ప్రభు యోహాను 6లో చెప్పారు, నా తండ్రి చేత ఆకర్షింపబడితేను కానీ ఎవరు నా ఎద్దుకు రారు అన్నాడు. దేవుడికి ఆకర్షించే, అలాగే అయస్కాంతానికి ఉంది ఆకర్షణ శక్తి, భూమికి ఉంది ఆకర్షణ శక్తి. కనుక ఆకర్షించుకునే శక్తి మన దేవుడైన యెహోవాకు ఉంది. నిజంగా తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు అన్నారు. కనుక ఆ నరుడు మనకి దేవునికి మధ్యవర్తి. ఆ నరుడైన యేసుక్రీస్తుని దేవుడైన యెహోవా నాకు ప్రత్యక్షపరిచిన ఆ దినాన్ని గురించి నేను చెప్తాను. నేనే దేవుణ్ణి, మీరే నాకు సాక్షులు అన్నాడు. దేవుడు ఆకాశమందున్నాడు, భూమిని నరులకు ఇచ్చాడట. ఆకాశములు యెహోవా వశమంట, భూమి ఆయన నరులకు ఇచ్చాడని 115వ కీర్తనలో ఉంది. కనుక భూమి మీద ఉన్న జనులు తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించిన దేవుని జనాంగమే. నిజంగా భూమి దాని సంపూర్ణత ఆయనదట, అందలి నివాసులు కూడా ఆయన వారే. అటువంటి దేవుడైన యెహోవాని నేను ఎరిగిన కానీ నన్ను ఎరిగిన దేవుడని నేను ప్రకటిస్తూ ఉన్నాను.
నన్ను ఎరిగిన దేవుడు అని ఆత్మతో పాటలు కూడా పాడుకున్నా, రాసుకున్నాం. కనుక నన్ను ఎరిగిన దేవుడువు, నన్ను పిలిచిన దేవుడువు, నా కొరకే వీళ్ళకే తెంచి మార్గం చూపించవని కూడా పాడుకున్నాం. మనల్ని ఎరిగిన దేవుడు, మనల్ని నిర్మించిన నిర్మాణకుడు, తల్లి గర్భములో పిండం అవ్వక ముందే ఆయన మనల్ని చూశాడట. నిజంగా మన అవయవ నిర్మాణకుడు ఆయన, మనకిచ్చిన ప్రాణం ఆయనది, మనకిచ్చిన దేహం ఆయనది. ఇప్పుడు తెలుసుకున్నాను, దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం అని. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 6:19 ఉంది. కనుక మీ దేహముతో దేవుని మహిమపరచమంటాడు. దేవుని మహిమను చూసిన మనం ఆయన మహిమపరచకపోతే మన గర్వాన్ని బట్టి ఆయన చాటును ఏడుస్తాడంట, మన ఎదురుగుండా కాదు. చాటునన్నది మనం ఎరగండి. అది లాజరు చనిపోయాడు, లాజరుకి సమాధిలో పెట్టడమే కాదు, రాయి కూడా దొర్లించేశారు. కానీ ఆ రాయి తీయమంటాడు. అంటే ఆ రాయి తీసాక ఆయన పిలిచాడు లాజర్ని. ఆశ్చర్యం. కనుక మనకు దేవునికి మధ్యన కొన్ని అడ్డులు ఉంటాయి. కనుక లాజరు యేసుని ప్రేమించలేదు. ప్రేమించిన వాడు ఆయన బోధ వింటాడు. మార్త పిలిచింది, మరియ పాదాల దగ్గర ఉండి వింది. కానీ అక్కడ లాజరు ఉన్నట్టు మనం చూడాల. కానీ మరియ మార్తల సహోదరుడు. కానీ మార్త పిలిచినప్పుడు, యేసు వచ్చినప్పుడు లాజరు ఉండొచ్చు. చాలామంది ఇంటికి సేవకులు వస్తే సేవకులకి వందనాలు చెప్పి ఎక్కడికో వెళ్ళిపోతారు, పెద్ద పని ఉన్నట్టు. సేవకులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నోట నుండి వచ్చిన మాటలు వింటే దీవెనలు వస్తాయి. అందుకని శ్రద్ధగా వినాలి. యేసు శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఏమనో తెలుసా? మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టు. మత్తయి సువార్త 10:40 నుండి చదివితే, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు తండ్రిని, అంటే భూమి ఆకాశం సృజించిన దేవుడైన యెహోవాను చేర్చుకున్నట్టట. మార్త పిలిచింది, ఆ ఇంటికి యేసు వచ్చాడు. వాళ్ళకి తెలియలేదు, పరిశుద్ధ గ్రంథం వాళ్ళ చేతిలో లేదు. తర్వాత అపోస్తులు చేత వ్రాయబడిన ఈ లేఖనాలన్నీ మనం చదువుకుంటున్నాం. మనం ఎంతో ధన్యులం. పేతురు అంటాడు, క్షయబీజము నుండి పుట్టిన వారం కాదు, మనం అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారం, జీవము గల. చూడండి, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 22వ వచనములో, మనము క్షయబీజము నుండి పుట్టింపబడిన వారం కాదు, అక్షయమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయం బీజమును బట్టి పుట్టామంట. క్షయబీజం అంటే ఆదాము. నిజముగా దేవుని స్వరూపంలోనే పుట్టించాడు. ఆయన ఊపిరే ఊదాడు. తన జీవానికి మూలం ఎవరో ఆదాము తెలుసుకోలేదు. తనకి చెప్పిన వారు మరెవరూ లేరు. కానీ భార్య చెబితే విని దేవుడు తినవద్దన్న పండు తిని దేవునికి దూరం అయిపోయాడు. చనిపోవటం అంటే దేవునికి దూరం అవటం. చాలామంది దేవునికి దూరంగా ఉంటారు. చావలేదు కదా, మేము పాపం చేస్తున్నాం కానీ అనుకుంటారు. పాపం వల్ల వచ్చే జీవితం మరణమే.
కానీ ఆ మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమంట. చూడండి, యోహాను సువార్తలో 3వ అధ్యాయం 36వ వచనంలో, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడట, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. కుమారునికి విధేయులవ్వాలని దేవుడు మనల్ని ప్రేమించి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. అదే తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు ఒక్కడే భూమి ఆకాశం సృజించిన వాడు, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసనే నరుడు. కనుక ఈ నరుణ్ణి పంపించింది ఎందుకు అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడట. ఆదాము చేసిన పాపానికి ఏదైనా తోటలో ఫలాలు తినివ్వలేదు, తోటలో కూడా ఉంచలేదు. ఎందుకో తెలుసా? ఆ తోట మధ్యలో ఉన్న పండు ఫలం తినొద్దంటే తిన్నారు కనుక ఇంకొక వృక్షం ఉంది, అది జీవ వృక్షం. దాని ఫలాలు తిని నిత్యము బ్రతుకుతారేమో ఆయన ఎదుటని. నిజంగా జీవవృక్ష ఫలాలే కానీ వారిద్దరూ తింటే చావనే చావరు. కనుక అవి తింటారేమో అని ఆదామవ్వల చావుని దేవుడే కోరి నిజంగా వెలుపటికి పంపేసి ఏదైనా తోటకి ఖడ్గజ్వాలలు కావలిగా ఉంచుకున్నాడు. సెరూపులు నిజంగా అటు ఇటే తిరిగే ఖడ్గజ్వాలలు కాపలా ఉంచాడు. లోపలికి వెళ్ళటానికి నరులకు ఆస్కారం లేదు. కానీ యేసు ఈ లోకానికి వచ్చి నేనే మార్గం అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6లో నేనే మార్గము సత్యము జీవం అని కూడా చెప్పాడు. మార్గమై ఉన్న యేసు పరలోకము నుండి దిగివచ్చు, మరలా పరలోకానికి కొనిపోబడి మరలా దిగి రావటానికి సిద్ధముగా ఉన్న ఈ దినాల్లో మనం ఉన్నాం. నిజముగా యేసు ఎవరో తెలియకుండా ఉంటున్నారు, కొందరు తెలిసి కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆయన ఆత్మను సంతోషపరచలేరు. కానీ దేవుడు ఉన్నాడు, తన్ను వెతికే వారికి ఫలమిచ్చేవాడని నమ్మాలి. నమ్మిన ఆయన మహిమ చూడాలి. ఆ లాజరు ఆ మహిమను చూడాలంటే ఆయన మాటలు వినలేదు. ఆయన చేర్చుకున్నారు కానీ నిర్లక్ష్య పెట్టాడు. మార్త కూడా పనులతో తొందరపడింది, మరియ మాత్రం ఏంటి. కానీ లాజరుకి వ్యాధి వచ్చినప్పుడు రోగయ్యాడు. నువ్వు ప్రేమించిన లాజరు అని కౌరు చేశారు. కానీ యేసు 4వ దినాన్ని వచ్చాడు. ఆయన వస్తున్నాడని విని మార్త వెళ్ళింది, మరియను కూడా పిలుచుకెళ్ళాడు. యేసు వచ్చాడు. మనమైతే అన్నీ అయిపోయి ఇప్పుడు ఎందుకు వచ్చాడు అన్నాం. కానీ వారు వెళ్ళి నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోడు అంటారు. నిజంగా వాళ్ళ ఇంట్లో ఉన్న మాట లేదు, లాజరు వినడం. చాలామందికి దేవుని మాటలు వింటామంటే ఆసక్తి ఉండదు. వినుటకు ఆసక్తి లేనందున ఎన్నో మాటలు ఇంకా చెప్పలేదని పరిశుద్ధ గ్రంథంలో యేసే చెప్పాడు. యేసు గురించి రాయబడింది. వినాలనే ఆసక్తి దేవుని మాటల మీద ఉండాలి. ఉంటే దీవెనలన్నీ వారు పొందుకుంటారు. లోకానికే వారు నిజంగా ఉప్పులా ఉంటారు, వెలుగుగా కూడా ఉంటారు. ఆయన నిజమైన వెలుగు. ఆయన ఎవరిని వెలిగిస్తారో వారు లోకానికి నిజంగా వెలుగుగానే ఉంటారు. వారు సత్క్రియలు యందు ఆసక్తి కలిగి ఉంటారు. సత్క్రియలు అంటే దేవుని క్రియలు భూలోకంలో కనపరచాలని. సత్యవంతుడు యేసు, ఆయన చేసే కార్యాలే సత్క్రియలు అంటే దేవుని కార్యాలు. ఆసక్తి గల ప్రజలను ఆయన కోసం ఎన్నుకుంటాడట, ఏర్పరుచుకుంటాడట. దేవుని స్తోత్రం. నిజంగా దేవుడు లోకాన్ని ప్రేమించి తన ప్రియ కుమారుని పంపించాడు.
కుమారుని యందు విశ్వాసం ఉంచువారు నశింపక, నాశనం అంటే చనిపోవటం, చనిపోయిక మట్టిపాలు అవుతారు. నశింపక, నిత్య జీవం అంటే పరలోకం, నిత్య జీవం అంటే మరణము లేని ఆ నిత్య జీవం ఇవ్వటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు, నిత్య జీవము కలుగు చే అక్షయమ్మకు ఆహారం ఇవ్వటానికి కూడా వచ్చాడు. ఆయన శరీరము నిజమైన ఆహారం అని, ఆయన రక్తం నిజమైన పానం అని, దాన్ని మనము మరి జీవాహారం అని నమ్మినప్పుడు అది తీసుకుంటే నిజముగా చావు అని యోహాను 6వ అధ్యాయంలో చెప్పాడు. మీ పితరులు మన్నా తిన్నాడు, శనికి సంహారకంతో సంహరింపబడ్డాడు, కానీ ఇది తిని త్రాగేవాడు నా యందును నేను వాని యందు నిలిచి ఉంటామని యోహాను 6:55లో చెప్పాడు. మనలో నిలిచి ఉండటానికి పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారంగా ఆదాము తినొద్దని తిన్నాడు. మనం తినమన్న ఆయన శరీరం తినటానికి అర్హత ఇవ్వటానికి ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. మనుష్యుడిగా పుట్టాడు, రక్త మాంసంలో పాలివాడయ్యాడు. కనుక మనం మరణ భయము నుండి విడిపించబడాలని, మరణము నుండి తప్పించగలిగిన సమర్థుడని యేసు మరియతో మాతతో చెప్పాడు. ఏమని? నిజంగా ఇప్పుడైనా నీ తమ్ముడు బ్రతుకుతాడని, పునరుత్థానం అందు బ్రతుకుతాడంటే పునరుత్థానము నేనే, జీవము నేనే అని. ఈ బోధంతా వినండి. నేను నా దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడు. ఆయన గురించి మీకా ప్రవచనం పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యే దేవుడని, ప్రత్యక్షమయ్యే తన ప్రియకుమారుడు యాకోబుకి యెబ్బేకరేవు దగ్గర ప్రత్యక్షమయ్యాడు. అలాగే ఆదాము అవ్వలకి నిజంగా వస్త్రముగా వారి కొరకు అక్కడ ఆయన చర్మపు చొక్కాలు ఇచ్చాడట. ఈనాడు నిజంగా గలతీయులకు రాసిన పత్రికలో ఉంది, 3వ అధ్యాయం 27వ వచనంలో, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు అన్నాడు. యాజక వస్త్రముగా యాజకుడైన ప్రధాన యాజకుడైన యేసు లోక పాపాల నిమిత్తం గొర్రెపిల్లగా వధింపబడిన క్రీస్తు రక్తముతో మనల్ని కొనటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఎంతగా ప్రేమించాడో మనల్ని, తన కుమారుని యందు విశ్వాసం ఉంచి నశింపక నిత్య జీవం పొంది తనతో కూడా పరలోకంలో ఉండాలని. నిజంగా అంత ప్రేమమయుడైన దేవుడు నన్ను ప్రేమించి తన కుమారుని రాజ్య నివాసిగా చెయ్యాలని కుమారుని నాకు ప్రత్యక్షపరిచాడు. ఒక రాత్రి నిజముగా నాకు ఒక దర్శనం. అది ఈ దర్శనం అంటే చాలామంది వెర్రిగా చూస్తారు, కలలన్నా నమ్మరు. సామాన్యులకు వచ్చిన కళలేమో కానీ యోసేపుకి ఇచ్చిన కళలు నెరవేర్చాడు. అలాగే కళలు అనేవాడు వచ్చాడని పగబట్టినా ఏం చేయాలో దేవుడు ఆయనకే తెలుసు కనుక ఎక్కడో నిలబెట్టాలో యోసేపును అక్కడే నిలబెట్టాడు. మీరు లోకానికి వెలుగని నిజమైన వెలుగుగా వచ్చి వెలిగించిన యేసు ఎవరు వెలుగుగా ఉండాలో కూడా ఆయనకి తెలుసు. వారిని అంటాడు, నే లోకానికి వెలుగు. యోహాను సువార్త 8:12 నే లోకానికి వెలుగని చెప్పాడు. నన్ను వెంబడించు వాడు కూడా చీకటిలో నడవడో. చీకటి అంటే లోకం, చీకటి అంటే వ్యతిరేకమైన వారు. ఆదాము చీకటిలోకి వెళ్ళిపోయాడు. దేవునితో సహవాసం లేకపోవటమే చీకటిలో నడవటం. దేవుణ్ణి ఎరగకుండా ఉన్నాడో లేదో అనుకుంటాం. జెఫన్యా గ్రంథంలో 1వ అధ్యాయంలోనే
దేవుడు మేలైనా కీడైనా చేయువాడు కాడనుకుంటాడట. అలాగనుకోకూడదు. మేలు చేయాలని మా దేవుణ్ణి ఆశ్రయించు వారందరికీ ఆయన హస్తము తోడై ఉంటుందంటాడు ఎజ్రా. ఆయన హస్తమే యేసుక్రీస్తు. ఎందుకంటే యెషయా చెప్పాడు, ఆయన బాహు ఎవరికి బయలుపరచబడెను, ఆయన ఎండిన భూమిలో లేత గడ్డి వలె, మొలిచిన లేత మొక్క వలె అన్నాడు. గడ్డి వలె అన్నాడు దావీదు. కనుక ప్రవచన సారముగా యేసు ఈ లోకంలో పుట్టాడు. అవన్నీ నేను విని గ్రహించి దేవుణ్ణి తెలుసుకోలేదు. దర్శనం ఇచ్చాడు. ఇది సంఖ్యాకాండం 6లో మోషే ఆహారం మిరియాం కాలంలో అంటాడు, నాకు ప్రవక్త ఉంటే కలలో దర్శనం ఇచ్చి అతనితో మాట్లాడతాను. వెళ్ళి చదవండి. కలలు ఇస్తాడు, దర్శనాలు ఇస్తాడు. ప్రవక్తలు ఈ భూలోకంలో ఆయన కొరకు ప్రవచించాలని. ఆమోసు 3:7లో తన సేవకులైన ప్రవక్తలకి తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడంట భూలోకంలో. ప్రభు అద్భుతాలు చేసినా, ఏదైనా రాజ్యాలు పడగొట్టినా లేపినా ప్రవక్తలకు తెలియచేస్తాడు. హిజ్కియాకు తెలియచేస్తాడు. హిజ్కియా కాలంలో యెషయాకు తెలియచేస్తాడు. ప్రవక్తలు కూడా ఆయన శరీరంలో ఒక భాగం, అపోస్తులు కూడా ఆయన శరీరంలో ఒక భాగం, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు ఆయన శరీరంలో ఒక భాగం. ఎఫెసీ 5:11 నుండి చదివితే ఉంది, మనందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలట, సంపూర్ణ పురుషులు అవ్వాలట. దేవుని సన్నిధిలో ఉన్న మనం ఇచ్చిన ఆత్మ దేవుంది. నేను పొందుకున్న ఆ దినాన్ని చెప్పాలని ప్రారంభించాను, కానీ దేవుని ఆత్మ మీతో ధారాళంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మయ్యున్న దేవుడు నిలబడినప్పుడు మరుగు చేసి మాట్లాడే దేవుడు. ఆత్మ సంఘములతో చెప్పే మాట చెవిగలవాడు వింటాడట. అమ్మగారు చాలా బాగా చెప్పారని కాదు, కనుక నిజంగా వినుటకు వేగిరపడేవారిగా ఉండాలట. మాట్లాడటానికి నిదానించేవారిగా ఉండాలి. మిరియాం ఆహారంలో మోషే మిస్ అనిగాడు, మాట్లాడుకున్నాడు. దేవుని కోపం వచ్చింది, వెళ్ళిపోయాడు ఆయన. వెంటనే మిరియాం కుష్టు వచ్చింది నోసట. తెగుళ్ళు ఎందుకు వస్తాయి? దేవునికి లోబడక. దేవుడు మీరు మారాలని, మీరు మేలు పొందాలని, మీరు ఆశీర్వదింపబడాలని, మీరు అభివృద్ధి పొందాలని, దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుని కొరకు సత్క్రియలు చేసి ప్రకాశించాలని దేవుడు మనల్ని కోరుకుని ప్రేమించి ప్రియకుమారుని బలిగాను అర్పణగాను ఇచ్చాడు. ఆయన పరిమళ వాసనగా ఉండటానికి ఆయన ఈ లోకంలో తన్ను తాను అప్పగించుకున్నాడు తండ్రి అయిన దేవుడికి. నిజముగా యాజకులు పట్టుకెళ్ళే రక్తానికి ముందు పరిమళ వాసన రావటానికి సుగంధ ద్రవ్యాలు అగ్గిలో వేయాలి. ఇప్పుడు సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళక్కర్లా. క్రీస్తు నామంలో రక్షణ పొందటానికి దేవుడు మనల్ని పిలిచాడు, కానీ ఉగ్రత పాలవటానికి పిలవలేదు.